మాఫీ మంటలు కొన్ని తప్పుల కారణంగా రుణమాఫీ ఆలస్యం అవుతున్నప్పటికీ 31,000 కోట్లతో రుణమాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేటీఆర్ చేస్తున్న కామెంట్లు సవాళ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. రుణమాఫీపై బీఆర్ఎస్ కామెంట్స్, అదే స్థాయిలో కాంగ్రెస్ కౌంటర్స్. కేటీఆర్ విమర్శలకు తుమ్మల చెక్, రుణమాఫీ లెక్కల్ని చెప్పిన మంత్రి. అర్హులైన ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసి తీరుతామనేది ప్రభుత్వం పదే పదే చెప్తున్న మాట. మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు. అయినా సరే విమర్శలు చేస్తూనే వస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ సవాళ్లు చేస్తున్నారు. నిజంగా రుణమాఫీ అమలు చేస్తుంటే చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళల్లోకి రా. సెక్యూరిటీ లేకుండా రా. పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు. మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావు పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ లెక్కలపై ఆరాదీసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశమై రుణమాఫీ విషయంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలపై చర్చించారు. తక్షణమే ఆ సమస్యలన్నీ పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలంటూ ఆదేశించారు. కుటుంబ నిర్ధారణ జరిగిన కుటుంబాలకు 2 లక్షల లోపు రుణమాఫీ జరిగినట్టుగా మరోసారి స్పష్టం చేశారు. కుటుంబ నిర్ధారణ గాని 4,24,873 ఖాతాల వివరాల్ని సేకరిస్తున్నట్టుగా చెప్పారు. కుటుంబాల సమాచార సేకరణకు కొత్త యాప్ తీసుకొచ్చినట్టుగా తెలిపిన మంత్రి తుమ్మల ప్రస్తుతం రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వ్యవసాయ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టుగా చెప్పారు. గ్రామాల్లోని రైతు వేదికలు, వ్యవసాయ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. 1,24,545 ఖాతాల్లో ఆధార్ వివరాలు సరిగా లేవని, ఆధార్ తప్పుగా నమోదైన 1,44,545 ఖాతాల్లో ఇప్పటివరకు 41,322 ఖాతాల్ని సరిచేశామని కూడా స్పష్టత ఇచ్చారు. 2 లక్షలకు పైగా రుణమున్న రైతులకు త్వరలోనే దశల వారీగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి తుమ్మల. రెన్యువల్ అయిన ఖాతాలకు సొమ్మును తిరిగి చెల్లించేలా, మాఫీ అయిన అకౌంట్లకు సంబంధించి తిరిగి కొత్త రుణాలని మంజూరు చేసేలా బ్యాంక్ అధికారులు చర్యలు చేపట్టాలని కూడా మంత్రి తుమ్మల సూచించారు.